నైస్. ఓకే, నేను ఈరోజు మీతో మరి గొప్ప ఆజ్ఞను గురించిన భావంని చెప్పాలని కోరుతా ఉన్నాను. దేని గురించి? గొప్ప ఆజ్ఞ గురించి. సో మీరు మధ్య మధ్యలో ఏదైనా అర్థం కాకపోయినా వెంటనే అక్కడ ఆపేసేయండి నన్ను, ఓకేనా? అంటే నేను డిస్కషన్ చేస్తుంటే వింటున్న ఏంటంటే చెప్పింది ఎంత గ్రహిస్తున్నారు అంటే అందులో 15-20% కూడా లేదు, 80% గాలికి లేచిపోతున్నాయి. సో ఏదో డైవర్ట్ అయిపోతున్నాం. సో కావద్దు, ఓకేనా? అందు గురించి మీకు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నేను, ఓకేనా? సో గొప్ప ఆజ్ఞను గురించి నా భావం ఏంది, ఎందుకు అది గొప్పది? అన్నిటికంటే గొప్ప ఆజ్ఞ ఏది? అన్నిటికంటే గొప్ప, శ్రేష్టమైంది, ప్రధానమైంది, ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ ఏది బైబిల్లో? నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించింది రెండో ఆజ్ఞ. నీ దేవుడైన యెహోవాని నువ్వు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, మరి పూర్ణ బలంతో ప్రేమించాలి. ఇది మనకు నేను అనుకుంటున్న మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉందా చూడండి. ఉంది ఉంది, ఓకే, చదవండి పాప. అందుకైనా నీ మొదటి నుంచి చదవవా? బోధకుడా, ధర్మశాస్త్రంలో ముఖ్యమైన ఆజ్ఞ అని ఉన్నది, నేను గొప్పది అని చెప్పిన. గ్రేటెస్ట్ కమాండ్మెంట్, ముఖ్యమైన, వెరీ ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏది అని అడిగిండు. నీ పూర్ణ మనసుతోను నీ దేవుడైన ప్రభువును, దేవుణ్ణి ప్రేమింపాలని. ఇది మత్తయి సువార్త 22:37 ఉంది. ఎక్కడుంది? మత్తయి సువార్త 22:37లో ఉంది, ఓకేనా? సో ఇది ఎవరెవరిని అడిగిండు? ఒక శాస్త్రుడు, సద్దీకీయుడు, శాస్త్రుడు, ఫరిసీయుడు, అంటే వీళ్ళందరూ చాలా ఎక్స్పర్ట్స్ అన్నమాట బైబిల్లో. చాలా ఎక్స్పర్ట్స్ అంటే ఇప్పటి కాలంలో చాలా జ్ఞానం సంపాదించుకున్న, డాక్టరేట్ చేసిన సేవకులు, అంటే అట్లా చాలా ప్రావీణ్యులు, ధర్మశాస్త్రం తెలుసు చాలా అని వారు యేసుక్రీస్తు ప్రభుని అడిగిన ప్రశ్న. యేసుక్రీస్తు ప్రభుకైతే అంతా తెలుసు కదా. ఇక యేసుక్రీస్తు ప్రభు చెప్పిండంటే దానికి తిరిగేలేదన్నమాట. కరెక్ట్ ఆన్సర్ కదా. సో యేసుక్రీస్తు ప్రభుని ఏం అడిగిండు? ఏది ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ అని అడిగిండు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం జవాబు ఇచ్చిండు? నీ దేవుణ్ణి ప్రేమించాలి చూడు, ఇది అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ అని చెప్పిండు. ఎలా ప్రేమించాలి? నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో ప్రేమించాలి అని చెప్పిండు. రెండోది నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించాలని చెప్పిండు. సో ఇప్పుడు 2 ఆజ్ఞలు ఉన్నాయి. మొదటి ఆజ్ఞ ఏదైతున్నదో దాని అర్థం ఏంది? అన్నిటికంటే ఇంపార్టెంట్గా ఏం చేయమన్నాడు దేవుడు? ప్రేమించమన్నాడు. అంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయింది ఏంటంటే యేసుక్రీస్తు ఒక లెక్క ప్రకారం, లేకుంటే చెప్పిన ప్రకారం ఏంది అంటే స్తుతించుట ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ కాదని తెలుస్తుంది. లేకపోతే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్పాలి? అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏందంటే దేవుని స్తుతించాలి మీరు అని చెప్తుంది. అంటే ఇప్పుడు మనకేం తెలుస్తున్నది? స్తుతించుట అనేది ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ. ఓకే, ఒక దగ్గర ఉన్నది, కానీ ఇంపార్టెంట్ అయ్యింది కాదు, అందు గురించి కొట్టివేయండి అన్నట్లే. సో అలాగనే మరి ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ ప్రార్థన చేయండి అని చెప్పాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ప్రార్థన చేయాలి అని చెప్పాలి.
లేకపోతే యేసుక్రీస్తు ప్రభు చెప్తుండే కదా, అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ అంటే ప్రార్థన చేయాలి, స్తుతించాలి. లేకుంటే అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ ఏంటంటే మీరు దశంభాగాలు ఇవ్వాలి అని చెప్తాడు. కానీ చెప్పలే, అట్లా చెప్పిండా? సో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏంది? ఉపవాసం ఉండాలని చెప్పలే. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏంటంటే మీరు ఉపవాసం ఉండాలి అని చెప్పలే. ఉపవాసంని గురించి చెప్పలే, స్తుతిని గురించి చెప్పలే, ప్రార్థన గురించి చెప్పలే, లేదా మరి ఏమంటారు దశం భాగాలని గురించి చెప్పలే, లేకుంటే మీరు చర్చికి రావాలి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఆజ్ఞ అది కూడా చెప్పాలి. ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏం చెప్పాడు? నువ్వు దేవుణ్ణి ప్రేమించాలి. చూడు, దేవుణ్ణి ప్రేమించకుండా నువ్వు గనుక స్తుతించిన, మరి ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేసిన, దశంభాగాలు ఇచ్చిన, సువార్త చెప్పిన, ఇంపార్టెంట్ అయింది కాదు. ఇవన్నీ సెకండరీ. సెకండ్ ఆజ్ఞ కూడా చెప్పిండు ధర్మశాస్త్ర ప్రకారం, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించాలి. సో థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్లో ఏడైనా ఉండొచ్చు, 5th, 6th, 7th, 10th మనకు తెలియదు. ఓకేనా? అంత మనకు డీటెయిల్స్ వద్దు, ఖాళీ ఎందుకు అని. ఇవి మరి చెయ్యాలి, కానీ ప్రాధాన్యత ఉంటుంది కదా, దేని దానికి ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పుడు మీకు ప్రాధాన్యత అంటే ఎట్లా చెప్పాలి? ఇప్పుడు మనకు అనుకుందాం, మనకి ఏదో క్యాన్సర్ వ్యాధి ఉంది. సో డాక్టర్ ఏం చెప్తాడు? చూడు బాబు, ఫస్ట్ నువ్వు ఈ టెస్ట్ చేయించుకో, గమ్మున వచ్చి హాస్పిటల్. లేదు నేను పెళ్లి చేసుకోవాలి, చదువుకోవాలి, అవి ఇవన్నీ అనుకో. ఆవిడ అంటాడు, అరే బాబు నువ్వు బతుకుతే కదా చదువుతావు, లేకపోతే నువ్వు ముందుగా పోతావు. అంతేనేనా? ఇది ఇంపార్టెంట్, చదువు ఇంపార్టెంట్ అని చెప్తలేడు డాక్టర్. ఆడ ఇంపార్టెంటే, పెళ్లి చేసుకుని నీకు ఇంపార్టెంటే, కానీ నీకు ఫస్ట్ ఏం చేయాలి? ముందుగా నువ్వు బతకాలి నీ లైఫ్లో. దీన్ని వదిలిపెట్టేసి నువ్వు దీన్ని చేసుకున్నావు అనుకో, నువ్వు అది చేసుకున్నా కానీ పోతావు ఫస్ట్. అంతే కదా? చదువుకొని వేస్ట్ అవుతుంది, పెళ్లి చేసుకొని వేస్ట్ అవుతుంది. పెళ్లి చేసుకుంటే భార్య పిల్లల్ని అనాథలు చేసిపోతావు, చదువుకుంటే ఉద్యోగం రాకముందే చచ్చిపోతావు. అంతేనేనా? అంటే ఇది ఇంపార్టెంట్ అని కాదు ఫస్ట్. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంపార్టెంట్ అన్నది ఏం చెప్తుంది? నీకు ఫస్ట్ ఏం కావాలి? ఫస్ట్ నువ్వేం చేయాలి? దేవుడైన యెహోవాని ప్రేమించాలి. రెండోది నిన్ను వల్ల నీ పొరుగువానిని ప్రేమించాలి. ఎందుకు దేవుడైన యెహోవాని మొదట ప్రేమించాలి అన్నిటికంటే? అంటే మనకి ప్రేమించుట అంటే ఏంది అని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. మనకిది ప్రేమించుట అంటే ఏంది అన్నది మన విషయాన్ని చూద్దాం. మనం ఇప్పుడు యోహాను సువార్త 14 యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం అనుకుంటా. మీరు నన్ను ప్రేమించిన ఎడల, మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు, నా ఆజ్ఞలను గైకొందురు. సో ప్రేమించుట అనేది ఏంది అని అంటే, ప్రభువా నేను దశంభాగాలు ఇచ్చేస్తున్నా, నేను ఉపవాస ప్రార్థనలు ఉంటున్నా, ప్రార్థన చేస్తున్నా, చర్చికి వస్తున్నా, స్తుతిస్తున్నా. నో, ప్రేమించుట అంటే ఏంది? ఆజ్ఞలని గైకొనుట. సో ఆజ్ఞలను గైకొనకుండా నేను ప్రేమిస్తున్నా అంటే తప్పు. ఇవన్నీ సూచనలు కాదు. ఏదేది? నేను ప్రార్థిస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, దశంభాగాలు ఇస్తున్నా, చర్చికి వస్తున్నా అనే కాదు. ఏంది ప్రేమించుట అంటే? ఆజ్ఞలని గైకొనుట. ఆజ్ఞలను గైకొనకుండా నేను ప్రేమిస్తున్నాను అంటే తప్పు. సో మొదట ఏం చేయాలి మనము? ఆయన ఆజ్ఞలని గైకొనాలి. ఏంది ఆయన ఆజ్ఞలు అనేది నెక్స్ట్ క్వశ్చన్ కదా. మనము మరి విధేయత చూపించాలి అంటే నంబర్ 1 థింగ్ రిక్వైర్డ్ ఏంది అంటే ఆజ్ఞలను గైకొనుట అంటే అర్థం ఏంది? ఒబీడియన్స్. అంతనేనా?
విధేయత అని అర్థం. గైకొనుట అంటే అర్థమైంది విధేయత. సో మనము మొదట విధేయత చూయించడానికి నేర్చుకోవాలి. విధేయత చూయించకుండా మనం ఏమైనా చేస్తే దేవునికి అది అంగీకారం కాదు. మన జీవితంలో ఎన్నటికీ మనము మరి ఆత్మీయంగా వర్ధిల్లలేం, అంటే ఆత్మీయంగా గ్రోత్ అనేది ఉండదు. సో మనం విధేయత చూపించడానికి నేర్చుకోవాలి. మనకిది ఆల్రెడీ దేవుడు దేంట్లో సంతోషిస్తాడు అని అంటే ఆజ్ఞ వినుట్లో సంతోషిస్తాడని మనకి మొదటి సమూయేలు గ్రంథము మరి ఏమంటారు 15వ అధ్యాయం 22వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. ఏమని? సౌల్కి ఏం చెప్తాడంటే దేవుడు, పోయి అమాలేకీయులని హతమార్చి రానైనా కొల్ల సొమ్ము దేన్ని ఆశించకు, అన్నిటినీ నువ్వేం చేయి, నాశనం చేసేసి వాళ్ళ కొల్ల సొమ్ము ఏది కూడా తీసుకోవద్దు అని చెప్తాడు. సో ఈ సౌలు ఏం చేస్తాడు? ఆ కొల్ల సొమ్ము అంటే గొర్రెలు, బర్రెలు, బంగారం, వెండి, వస్త్రాలు ఏవేవి మంచిగా ఉన్నాయో వీటినన్నిటినీ తెచ్చుకుంటాడు. వేస్ట్ ఏవేవి అనిపించిండో వాటిని అన్ని కాల్చేసి వస్తాడు. అది దేవునికి ఇష్టమైందా? ఇష్టం కాలే. ఇష్టం కాకుండా ఏం చేస్తాడు అంటే అలా చెప్పి ఎందుకు చేసినావు సౌలు ఇలా అని అడిగితే ఏమంటాడు? నేను మరి బలి ఇవ్వడానికి తెచ్చిన నేను అంటాడు. నైనా నీకు ఏది ఇంపార్టెంట్, బలి ఇచ్చుడా మాట వినుడా? సో చాలా మట్టుకు నేను క్రైస్తవత్వంలో చూస్తున్నది ఏంటంటే బలి ఇచ్చేది మాట్లాడుతున్నారు కానీ మాట వినేది మాట్లాడట్లేదు. మాట వినాలి. అప్పుడు దేవుడు సెలవిచ్చిన మాట ఏంటంటే, ఒకడు యెహోవా సెలవిచ్చిన ఆజ్ఞను గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు బలి ఇస్తే సంతోషిస్తాడా? కాదు. మనం ఆ మాట చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 22వ వచనం అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను అంటే దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. ఏది శ్రేష్టం? ఇప్పుడు మాట వినుట శ్రేష్టం. నేను కానుకలేసిన, ఉపవాసాలున్నా, ప్రార్థన చేసిన అంటే శ్రేష్టం కాదు. ఇప్పుడు చాలా మంది చూడండి, కానుకలు వేస్తున్నారా అంటే ఏమనొచ్చు, కానుకలు వేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నారా అంటే రికార్డు ఉన్నది మాదైతే 40 days అనొచ్చు. ప్రభు వల్ల తీసుకుంటున్నారా అంటే రోజు తీసుకుంటాం మేము అనొచ్చు కదా. స్తుతి ప్రభు దాంట్లోనైతే క్వశ్చన్ లేదు, మాది రికార్డ్ బ్రేకింగ్, పాట పాడితే ఆపేది లేదు అనొచ్చు కదా. కానీ మాట వింటుండ్రా అంటే ఏమంటారు? మీ అజీజ్ నగర్లు ఇవన్నీ చేస్తారు కదా, ఎక్కడికో పోవద్దు, మీరు కూడా అన్నీ చేస్తారు కదా, కానీ మాట వింటుండ్రా? మాట వినకుండా నేను దేవునికి ఇష్టడనై ఉంటా అంటే జీరో, ఏం రాదు అంటే వేస్ట్. అది ఎలా ఉంటుంది? దేవుడైన యెహోవా నామంని వ్యర్థంగా ఉచ్చరించినట్టు ఉంటుంది. ప్రభా అనే ఉంటుంది కానీ చెప్పింది ఏం చేయాలి. నువ్వు డాక్టర్వే, గ్రేట్ డాక్టర్, కానీ నువ్వు చెప్పింది ఏం చెయ్యం అన్నట్టుంటుంది. అందరికీ చెప్తాం మళ్ళీ నువ్వు గ్రేట్ డాక్టర్ అని, కానీ మేము మాత్రం చెయ్యం. నేను స్తుతిస్తాం మళ్ళీ అలా. దేవుడు ఇష్టపడాడు. సో మొదటిగా మనకేం కావాలి? విధేయత కావాలి, ప్రేమించాలి. దేవుని ప్రేమించట అంటే ఏంది? ఏమని చదివినాం? ఆజ్ఞలు. ఎక్కడుంది ఈ వచనము? దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆజ్ఞ వినుట అని
యోహాను సువార్త చెప్పు పాప. 14-15 ఎందుకు చెప్తా ఉన్నా, 10 నిమిషాలే కానీ కలిగి ఇంతనే నేర్చుకున్నా కానీ ఫుల్గా నేర్చుకోవాలి. లేకపోతే రాలేదు అనుకో, అంత విన్న తర్వాత అట్లా వెళ్ళిపోతూ ఉన్నాము, కానీ టైం వేస్ట్ అయిపోతూ ఉన్నది, ఏది వస్తలేదు. నేను ఇది గమనించిన, అరే ఇదేంది బాగున్నది అంటుండ్రు, ఏం అర్థమైందని టెస్ట్ చేసిన. నేను చెప్పిన 30 నిమిషాలలా 40 నిమిషాలలా 5 నిమిషాలు కూడా ఏం చెప్పినా చెప్తలేరు, సమ్మరీ కూడా చెప్తలేరు. ఏం ప్రయోజనము? ప్రయోజనం ఏం లేదు కదా. సో మనం ఏం చేయాలి? నేర్చుకోవాలి. అందు గురించి చెప్పినా అన్నమాట. ఓకే, అది వచ్చినా రాకపోయినా ఏమని చేసినా ఏం ప్రాబ్లం లేదు, కానీ మొదట మనం ఏం నేర్చుకోవాలి అంటే ఏడుంది, ఏం సంగతి అనేది ఇంట్రెస్ట్గా నేర్చుకోవాలి. సో మనకి ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ ప్రేమించుట అంటే మీనింగ్ ఏంది? ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఆయన ఆజ్ఞలని గైకొనకుండా నీవెన్ని చేసినా కానీ వేస్ట్. ఎందుకంటే చాలామంది 95% చెప్పాలి, ప్రార్థించడానికి, ఉపవాసం ఉండడానికి, కానుకలు ఇవ్వడానికి, స్తుతి పాడడానికి నేర్చుకుంటున్నారు, కానీ మాట వినేదానికి నేర్చుకో. మాట వినకపోతే ఏమవుతుందని చెప్పాడు? ఒకడు ఈ నా మాటలు విని మరి దాని ప్రకారం చేయకపోతే ఇసుక మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిహీనుని పోలిండు. ఫస్ట్ ఫూల్, వెర్రివాడు అంటే నీకు అసలు ఏమీ అర్థమవుతలేదు అని అర్థం. ఏమైతుంది? నువ్వు జీవితాంతం కూడా నువ్వు అలా స్తుతి పాడుకుంటా, ప్రార్థించుకుంటూ, ఉపవాసం ఉండి, దశం భాగాలు ఉండి ఇచ్చి చచ్చిపోయినావు అనుకో, లాస్ట్కి పరలోకానికి పో. ఎవరు చెప్పిండ్రు? యేసుక్రీస్తు ప్రభువే చెప్పిండు. అతన్ని ఇది చెప్పడానికి ఏం చేసిండు? ఒక ఉపమానం చెప్పిండు, స్టోరీ చెప్పిండు. ఒక తను ఉన్నాడు, ఇల్లు కట్టాలని అనుకుంటున్నాడు, అంటే పరలోకం పోవాలని అనుకుంటున్నాడు. అనుకొని ఏం చేసిండు? ఇల్లు కట్టుకోవాలని ఈజీగా ఏం చేసిండు అంటే పునాది వేయకుండా ఇసుక మీద కట్టాడు. అది ఎన్ని దినాలు నిలుస్తుంది? కొన్ని దినాలే నిలుస్తుంది. ఒకవేళ దాని మీద గాలి కానీ, వర్షం కానీ, వరదలు కానీ వస్తే ఏమవుతుంది? ఆ ఇల్లు కూలిపోతుంది. అట్లుంటుంది లైఫ్ అని చెప్పిండు. ఎవరి లైఫ్ని గురించి చెప్పిండు? ఎవరైతే నా మాటలు వింటారో, విని గైకొనరో వాళ్ళు ఎట్లుంటారంట? ఇల్లు కట్టడానికి ఇల్లు ఉంటుంది, కానీ అది ఎప్పుడు కూలిపోతుందో తెలియదు, ఖచ్చితంగా కూలిపోతుంది. కానీ ఎవరైతే ఈ నా మాటలు విని దాని ప్రకారం చేస్తే దాని మీదకి వర్షం వచ్చిన అది ఎట్లా కట్టుకుంటాడు? ఇల్లు లోతుగా దవ్వి మరి పునాదేసి మరి కట్టుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది? పునాది బండ మీద వేసింది కాబట్టి, లోతుగా వేసింది కాబట్టి, దాని మీద గాలి రాని, వర్షం రాని, ఏమైనా రాని ఆ ఇల్లు ఏం చేయదు? కూలిపోదు అని చెప్పి ఇది ఉపమాన రీతిగా చెప్పాడు. దేని కొరకు? విధేయత కొరకు చెప్పిండు. అంటే మాట విన్నవాడు ఎలా ఉంటాడు, మాట వినని వాడు ఎలా వింటాడు అని చెప్పాడు. ఇంకొకటి కూడా చెప్పాడు, ఏంటంటే ఎవరైనా కానీ నా మాట వినకుండా నన్ను ప్రభు అనొద్దు అని చెప్పాడు. మనకి లూకాసు వార్త 6వ అధ్యాయం 41వ వచనం అనుకుంటా, ఒక్కసారి చూడండి. 46వ వచనం. థ్యాంక్ యూ. లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం. ఓకే. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు అసలు పిలుస్తున్నారు? ఒక్క పాటలో 4 సార్లు యేసయ్యా అని కదా, యేసయ్యా అని 4 సార్లు ఉంటుంది ఒక్కొక్క రాగంలా. ఓకే, ఎందుకు పిలుస్తున్నారు అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు మనం స్తుతించిన మాట వినకుండా
ప్రభు ఏమంటాడు? డిఫరెంట్గా ఏమన్నా చెప్తాడా? అరే వీళ్ళేంది అట్లా 4 పాఠాలు పాడినారు, 20 సార్లు నన్ను అన్నారు, అది కూడా ఒక్కొక్క చరణం వస్తే 4 సార్లు అంటున్నాడు, 3-4 చరణం ఉన్నది, కానీ మాట వింటుండ్రా అంటే ఏం ప్రయోజనం? ఎవరు అంటున్నారు ఇది? యేసుక్రీస్తు ప్రభే చెప్తున్నాడు. కానీ క్రైస్తవులు ఏం చేస్తున్నారు? ఇట్లనే చేస్తున్నారు. పాట పాడడానికి చాలా చక్కగా నేర్చుకుంటున్నారు, స్తుతించడానికి, కానీ మాట వినడానికి నేర్చుకుంటలేరు. ఏది శ్రేష్టము? మాట వినుటే శ్రేష్టం, మిగిలిన అన్నీ శ్రేష్టం కాదు. నువ్వు ఎప్పుడు పరలోకానికి పోతావు, ఎప్పుడు ఆత్మీయంగా ఎదుగుతావు అంటే మాట వింటేనే. మాట వినకపోతే ఏది లెక్కలోనికి రాదు, జీరో. సో ఫస్ట్ మనం మాట వినడానికి నేర్చుకోవాలి. మాట వినకుండా ఏదైనా మనం చేసినట్టయితే అది దేవుణ్ణి ప్రేమించుట కాదు. సో మనం ఫస్ట్, మీరు బైబిల్ చదివితే ఫస్ట్ ఏం నేర్చుకోవాలి? ప్రభువా ఏ మాటలు వినాలి, నీ ఆజ్ఞలేవి. ఒకటి ఆజ్ఞ గైకొనుట. మాట వినుట అంటే ఏంది? ఆజ్ఞలని గైకొనుట. సో మీరు ఇప్పటి నుంచి బైబిల్ చదివితే ఆజ్ఞలు అని ఇక్కడ అబద్ధం ఆడకుడి అనేది ఒక ఆజ్ఞ. ఏం చేయాలి మనము? స్తుతి కంటే ఎక్కువ అబద్ధం ఆడొద్దు అంతనే. ఇంకొక చిన్న ఆజ్ఞ మీకు చెప్తా, అంటే ఆజ్ఞలు అంటే ఏంది అని చెప్తా. మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి అన్నది ఏంది? ఆజ్ఞ. తగ్గించుకోకుండా హెచ్చించుకొని చూయించుకొని వస్తే ఏందది? మాట వినుట కాదు. అలాగనే ఆజ్ఞ అంటే ఎవరైనా మిమ్మల్ని ఒక చెంప మీద కొడితే ఏం చేయాలి? ఇంకో చెంప చూయించాలి. ఒకవేళ అలా చూయించకుండా మీరు 1000 పాటలు పాడడానికి నేర్చుకున్నా, జీవితాంతరం పాడినా, ఏ ఇన్స్ట్రుమెంట్ తోటి ఎన్ని తిరికిటలు కొట్టినా, ఏ ఇంటర్లోడ్ తోటి ఏది వేసినా = 0. అంటే ఏం రాదు. ప్రభు 1000 పాటలు నేర్చుకున్నా, అచ్చా పో అని చెప్తాడు. ఏమంటాడు? ఎందుకంటే ప్రభు చెప్పలే నువ్వు 1000 పాటలు నేర్చుకోవాలి అని. 1000 పాటలు నేర్చుకోనికి వచ్చింది ప్రభు, పాడిన అన్నీ హోసనే అయితే ఏంది? ఏమన్నా అవుతుందా? ఏం కాదు. ఎందుకంటే చాలామంది నేర్చుకుంటున్నారు, కానీ మాట వింటున్నారా అంటే మాట వినట్లేదు. సో చాలా జాగ్రత్తగా మీరు ఫస్ట్ ఏం చేయాలి? లేకుంటే యేసుక్రీస్తు ప్రభు జీవితంని స్టడీ చేసినప్పుడు అలా కనిపిస్తుంది ఏది ఇంపార్టెంట్ పనులు చేసిండ. భూమి పైన మీరు ధనం సమకూర్చుకోదు, పరలోకమందు ధనం కూర్చుకోమన్నాడు. ఇలా ఆజ్ఞలు. ఒకడు 1 మైలు రామంటే 2 మైళ్ళు రామన్నాడు. ఎవరైనా మీ వ్యాజ్యం ఆడి పై వస్త్రం తీసుకుంటే అంగీని కూడా ఇచ్చేయమన్నాడు. ఇవి ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ మనం చేయాలి. అలా ఈ ఆజ్ఞలు చేయకుండా, కనికరం చూయించకుండా, మరి క్షమించకుండా, మనము ద్వేషించకుండా, కోపించకుండా, ఇవన్నీ ఆజ్ఞలు కదా. ఈ ఆజ్ఞలను ఏం చేయాలి? మనం పాటించాలి. సో ఇప్పటి నుంచి మీరు ఏం చేయండి అని అంటే, కొత్త నిబంధన స్టార్ట్ చేసుకొని ఏం ఆజ్ఞలు చెప్పాడు అనేది రాసుకోండి. కొత్త నిబంధన ఆజ్ఞలన్నీ రాసుకోండి. అలా చేయుటకు పని చేయండి, భోజనం చేయొద్దు అన్నాడు. ఇది ఒక ఆజ్ఞ కదా. ఇట్లా మనకి ఆజ్ఞలేవి, ఏం చేయాలి మనము అనేది నేర్చుకోవాలి. అదే ఏంది? దేవుణ్ణి ప్రేమించుట. మనం ఇలా దేవుణ్ణి ప్రేమించకుండా, ఎందుకంటే చాలా రివర్స్గా పోతున్నది. దేవుని మాట వినే వారి సంఖ్య
చాలా తక్కువ మంది ఉన్నారు. కానీ ఇప్పుడు నేను చెప్పిన కదా, స్తుతించుట కానీ, చర్చికి వచ్చుట కానీ, సువార్త చెప్పుట కానీ, మరి దశంభాగాలు ఇచ్చుట కానీ, అట్లా ప్రార్థించుట కానీ, ఉపవాసం ఉండుట కానీ, అద్భుతాల కొరకు పోవుట కానీ. అద్భుతాలు జరిగినా కానీ ఏమవుతుంది? ఏం కాదు. సో ఇవన్నీ కూడా ఒక్క మాటలు చెప్పాలంటే పాపం చేయకూడదు అని చెప్పాడు. ఎందుకు? పాపం అంటే ఏంది? ఆజ్ఞ అతిక్రమమే పాపం. అంటే చెప్పిన ఆజ్ఞని చెయ్యకుండా, అంటే అబద్ధం ఆడొద్దు అంటే అబద్ధం ఆడితే అది ఏంది? అతిక్రమం, పాపం. సో మనము అబద్ధాలు ఆడుకుంటూ ఇప్పుడు మాట తప్పొద్దు. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అమ్మో ఎంత కష్టమైన ఆజ్ఞ. నీ పొరుగు వాంది ఏది ఆశించకూడదు. ఎంత కష్టమైన ఆజ్ఞ. ఎందుకంటే ఎవరిదైనా ఏదైనా చూస్తే అలాంటిది కావాలని వస్తుంది. సో ఈ ఆజ్ఞని మొదట ఏం చేయాలి? పాటించాలి. లేకపోతే అది ఏమైపోతుంది? పాపం అవుతుంది. పాపం వల్ల వచ్చే జీతం ఏమవుతుంది? మరణం వస్తుంది. నీకు నువ్వు పరలోకానికి పోతావా? పో, అంతే. వచ్చేం ప్రయోజనం? ప్రయోజనం ఏం లేదు. సో మనం ఈరోజు ఇంతనే నేర్చుకుంటున్నాం. అయితే లెసన్ ఫినిష్. ఓకే, ఇప్పుడు మీరు చెప్పాలి ఏం నేర్చుకున్నారు ఈరోజు? ఆయన ఆజ్ఞలని అంటే మొదటి ఆజ్ఞ ఏంది? అన్నిటికంటే ఫస్ట్ ఏం రాయాలి మీరు? అనేది ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ, దానికి మించిన ఆజ్ఞ లేదు. దేవుణ్ణి ఎక్కడుంది ఇది? అంటే చెప్పాలి అది ఎవరికైనా. మీరు ఎక్కడికైనా పోతే ఏం చేయాలి? నిలబడి చూడు ఇది అని చెప్పిండ్రు అనుకో, చాలా ధన్యులు అవుతారు. ఎంతోమంది భ్రమలో ఉన్నవారు విడిపించబడతారు. ఎందుకంటే వారికి తెలియదు పాపం. వాళ్ళకేం నేర్పించబడుతున్నది? స్తుతించాలేనా? ఇప్పుడు నేను వస్తుంటే కూడా మీరు ఆ స్తుతి పాటనే వాడుతున్నాడు. చాలు బతికితే చాలు, స్తుతిస్తే చాలు. పక్క నరకానికి పోతాను మాట వినకుండా స్తుతిస్తే. అంతే కదా, ప్రభు అట్లా చెప్పిండు కదా. నువ్వు ప్రభువా ప్రభు అని అంటే ఏంది? స్తుతించుకుంటా. స్తుతించుకుంటా నువ్వు కనుక ప్రేమించలేదు, విధేయత చూపించలేదు, పక్క 100% నరకానికి పోతావు అని నేను అంటున్నా. ఎందుకంటే చాలా మంది ఉన్నారు స్తుతించేటోళ్ళు, కానీ పోయేది నరకానికే. చూస్తున్నా నేను జీవితాలని. అంటే వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంది? డైవర్ట్ అయిపోతాం. లేకపోతే వీటికి ఏమైపోతుంది? చాలామందికి యవనస్తులకి అని అంటే, అరే నేర్చుకోవాలి, తబలా ఇప్పియాలి, గిటార్ కొనుక్కోవాలి, అది కొనుక్కోవాలి, ఇది కొనుక్కోవాలి, మనం అలా పాడాలి, వాళ్ళలాగానే పాడాలి, వాళ్ళలాగానే స్టేజ్ వేయాలి, వాళ్ళలాగానే బ్యాక్గ్రౌండ్ వేయాలి. అన్ని బ్యాక్గ్రౌండ్ వేస్తున్నారు, స్టేజ్ వేస్తున్నారు, తబలా కొనుక్కుంటున్నారు, యాంప్లిఫైర్ కొనుక్కుంటున్నారు, మిక్సర్ కొనుక్కుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. మాట వింటుండ్రా? సో ఏమవుతుంది? అన్నీ చేసి సువార్తకు పోవాలి, వేరే చర్చికి పోవాలి, వాళ్ళకు కూడా నేర్పియాలి. ఓకే చేస్తారు. పోయేది ఎక్కడికి? అందుకంటే అవన్నీ ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంది? మాట వినాలి. ఎందుకంటే అవన్నీ చెయ్యొద్దని కాదు. నువ్వు చేయకపోతే నీకేమవుతుంది? క్యాన్సర్ పెరుగుతూ ఉంటుంది, నువ్వు టుప్పున పోతావు. అంతనే కదా. ఫస్ట్ దేన్ని డీల్ చేయాలి? ఏది ఇంపార్టెంట్ అయ్యింది? సో అందుకని ఇంపార్టెంట్ ఆజ్ఞ అని చెప్పిన. ఇప్పుడు ఎవరు చెప్పిండ్రు ఇది? యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు అంటే ఇంకా అయిపోయింది. దానికి వేరే ఆర్గ్యుమెంట్లు ఏవి కూడా లేవు. మీరు చూడండి, దీనికంటే ఎక్కువ చెప్తారా? ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండాలి, దశంభాగాలు ఇవ్వాలి, సువార్త చెప్పాలి, స్తుతి పాడాలి. నేనేం పాడొద్దు అంటున్నానా? కానీ నువ్వు ఫస్ట్ మాట విను.
మాట వినకుండా నువ్వు పాడితే వేస్ట్. సో ఓకే, మళ్ళీ రిపీట్ అంటే మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా ఎందుకనేది. ఓకే, ఎంత అర్థం అయ్యింది అని దీన్ని చేయాలి. మీరు ఇప్పటి నుంచి బైబిల్ చదివితే ఏం చేయాలి? ఫస్ట్ ప్రవ్వా నువ్వు ఫస్ట్ నన్ను ఏం చేయమన్నావో అది ముందుగా చేయాలి. నేను మిగిలిన నెక్స్ట్ వేరే ఏవి చేయమన్నావో అది చేయండి. ఓకేనా? ఫస్ట్ ఏది చేయమన్నాడో అది చేయాలి. ప్రభు చెప్పిన దాంట్లో ఏవేవి చెప్పిండు చెప్పండి. ఆజ్ఞలు మీకు ప్రభు చెప్పినవి ఎన్ని తెలిసి చెప్పండి నాకు. అన్ని ఏదైనా కానీ ఆజ్ఞలు చెప్పండి నాకు. ఎన్ని ఆజ్ఞలు అన్నీ చెప్పండి. తల్లిదండ్రులను సన్మానించాలి. ఓకే, ఇంకొక చంపది 2 మైళ్ళు నడవాలి. ఇంకా చెప్పండి. ఇది చేయాలి. ఇంకా చెప్పండి. నీ పొరుగు అని ప్రేమించాలి. ఇంకా చెప్పండి. అబద్ధం ఆడకూడదు. ఇంకా చెప్పండి. దొంగతనం చేయకూడదు. ఇంకా చెప్పండి. అబద్ధాలు చెప్పొద్దు. ఇంకా చెప్పండి. ఆశించొద్దు. ఇంకా చెప్పండి. సన్మానించాలి. ఇంకా చెప్పండి. శత్రువులను ప్రేమించాలి. ఇంకా చెప్పండి. శత్రువులను గురించి ప్రార్థన చేయాలి. ఓకే, ఇంకా చెప్పండి. ఎన్ని చెప్తారో చూద్దాం. నేను జయించాలి అని మీరు చెప్తా ఉండండి. ఇన్ని చెప్పినరా మీకు తెలిసినాయి? అందులో ఒక్కటి కూడా స్తుతించండి అని లేదు. ఉందా చెప్పండి. మీకు తెలిసిన ఆజ్ఞలని చెప్తున్నాను నేను. ఇప్పుడు చెప్పినరా ఇన్ని? ఉందా అందులో? ఇంకా వేస్ట్గా స్తుతించకండి అని ఉన్నది. ఇంకా చెప్పండి. ఆజ్ఞలు ఎన్ని చెప్తారో చూస్తాను. అన్నీ చేయండి, రాయండి. చూడండి ఏది చేస్తున్నారు మనుషులు, ఏది క్రైస్తవులు చేస్తున్నారో చూడండి. ఇన్ని ఉన్నాయా? వీటి మీద కాన్సన్ట్రేషన్ లేదు. అదే చెప్తున్నాను నేను నీకు. అందరు చేస్తున్నారు కాబట్టి చెప్తున్నాను నేను. అదే చెప్తున్నా. మరి నేనేం చెప్తున్నా? నా బాధ అంతా అదే. ఏంటంటే మీరు ఇన్ని చెప్పిండ్రు, ఇంపార్టెంట్ ఏది చేయాలి అని చెప్తున్నాను నేను. ఇప్పుడు మనకేమున్నది? మనం చెప్పేది ఏంది? డిస్కస్ చేసేది ఇంపార్టెంట్ ఏంది? అంటే థ్యాంక్ యూ చెప్పొచ్చు, గ్రేట్ అని చెప్పొచ్చు, తప్పేం కాదు. అంటే అది ఎట్లుంటుంది అంటే చెప్తారు, తిడుతూనే ఉంటారు. కరెక్ట్, వెరీ గుడ్. ఇప్పటి నుంచి నువ్వు లేచి ఏం చెప్పాలి? నేను నేర్చుకున్నది అని చెప్పు. ఓకే, వెరీ గుడ్. ఇప్పుడు నువ్వేం చెప్పాలి? ఇది అని చెప్పు. నువ్వు చూడు, కొడితే తిను దెబ్బలు. ఇంకొక సింపుల్ అదే చెప్తున్నా నేను. ఇప్పుడు మనం శ్రమ పడాలి కదా. వాళ్ళు తప్పుతో వల్ల పోతున్నారు. నేనే ఇప్పుడు చెప్పేది ఏంది? మీరు తప్పుతో వల్ల పోవద్దు చెప్తున్నా. ఎందుకు? ప్రభు చెప్పింది ఇంపార్టెంటా? ఎవరైనా ఏదైనా చెప్పింది ఇంపార్టెంటా? అంతే కదా. ఎందుకంటే ప్రభు మార్గం, జీవం, సత్యం, ఆయనకు మించింది చెప్పింది డాక్టర్ ఏది లేదు. అంతేనా? అంటే మనం చెయ్యొద్దు అని కాదు. మనం ఏం చెప్పిన, ఉదాహరణ నీకు క్యాన్సర్ ఉంది, అయితే డాక్టర్ ఏం చెప్పిండు? డయాగ్నోస్ చేసుకో, వచ్చి హాస్పిటల్లో జాయిన్గా ఆపరేషన్ చేయాలి. అది నీకు మొదట. పెళ్లి చేసుకుంటా, చదువుకుంటా, పిల్లల్ని కంటా, ఫారిన్ పోతా, పో బాబు, నిన్నెవ్వరు వద్దనిలే. ఫస్ట్ నువ్వేం చేయాలి? ఇది చేయాలి అంతే. ఫస్ట్ ట్రీట్మెంట్ తీసుకోవాలి కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆర్గ్యుమెంట్ ఏం చేస్తలేం మనం. కానీ ఒకవేళ అది ఎట్లుంటుందంటే, ఉదాహరణకి చెప్తా.
ఇప్పుడు రథం ముంగట గుర్రం ఉండాలన్నా, రథం ముంగట ఉండి వెనుక గుర్రం ఉండాలన్నా, నెట్టిండ్రు అనుకో ఎట్లా పోతుంది అది? తణుకులాడుకుంటా ఉల్టా సీదా అది ఏడికి పోదు కదా. ఇప్పుడు ఏం చేస్తున్నారు వాళ్ళు? పోతున్నాం మేము ఎందుకు పోతలేం, వాకింగ్ చేస్తలేమా? చూడు ఎట్లా పోతావు నువ్వు, నేను ఆడుంటా నువ్వు ఈడుంటావు కదా. రథం ముంగట గుర్రం పెట్టుకున్నాను అనుకో, అంటే విధేయత. ఫస్ట్ రథం ఎట్లా పోతుంది? ఫాస్ట్గా తీసుకొని పోతుంది. అదే నేను వెనక గుర్రంని పెట్టి ముంగట రథంని పెట్టినాను అనుకో, ఎట్లా పోతుంది? ఖాళీ గుర్రంని కొట్టి చంపేస్తావు నువ్వు, అంతనే పూతలో వేస్ట్ ఫెలో ఉన్నావు అని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? అట్లా పోతే ఏడు నుంచి రేస్ గెలుస్తారు, ఓడిపోతాం అని చెప్తుండు ప్రభు. గుర్రం రథం మంచిదే, కానీ ఎక్కడ పెట్టాలి? ఫస్ట్ ఉండాలి. సో ఫస్ట్ ఏది అంటే ఇంపార్టెంట్ చెప్పని చెప్తున్నా. అది ఎట్లుంటుంది, ఆ సీన్ ఎట్లుంటుంది, పరిస్థితి ఎట్లుంటుంది అని చెప్తున్నా. సో మీరు అలా మోసపోవద్దు. ఇవి చెప్పనా అంటే మేము చెప్తున్నాము అంటారు, కానీ స్ట్రెస్ దేని మీద చేస్తున్నారు అంటే దేని మీద ఒత్తిడి చేస్తున్నారు అంటే అది మీ మనసాక్షి చెప్పాలి. ఒత్తిడి అంటే చర్చికి పోతున్నారు, ఒత్తిడి దేని మీద చేస్తున్నారు? విధేయత మీద చేస్తుండ్రా, ఈ ఆజ్ఞల మీద చేస్తుండ్రా, లేకుంటే దేని మీద ఒత్తిడి చేస్తున్నారు? సో ఏవి ఎక్కువ చెప్తున్నారు, ఏవి ఎక్కువ వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళ జీవితంలో కనిపిస్తాయి కదా. అంటే ఏం చేస్తున్నారు అంటే ఇది చేస్తున్నారు. ప్లస్ వారి స్తుతి అయిపోయిన తర్వాత, చర్చ అయిపోయిన తర్వాత వాళ్ళు చేసే పనులు కూడా మీరు చూస్తున్నారు కదా. సో ఏం చేస్తున్నారు? ఏమైనా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో విధేయత చూపిస్తుండ్రా? చెప్పినా తక్కువ చెప్పి అవి కూడా చేస్తారు. సో మన ఫస్ట్ పార్ట్ అయిపోయింది ఈరోజు. సెకండ్ పార్ట్ రేపు చెప్తాం. అంటే దీనికంటే ఎక్కువ వద్దు మనకి. ఎంత నేర్చుకోవాలి? ఇంతనే నేర్చుకోవాలి. ఇప్పుడు బైబిల్ గ్రంథము యేసుక్రీస్తు ప్రభు చెప్పింది అంతా చెప్పింది 4 పుస్తకాలలో రాసేసిండు. వీళ్ళు చెప్పి లైబ్రరీ నింపుతుండు, ఎవరికి ఏమో అర్థమవుతలేదు. లైబ్రరీలో చూస్తే థియాలజీ కాలే అన్ని బుక్లు నిండుంటాయి. అన్నీ చదివేటప్పటికి ఏం చదువుతుండో లాస్ట్కి వస్తే ఏం తెలుస్తలేదు. అట్లా 40 నిమిషాలలోనే తెలిసిపోతే ఇంకా బుక్లన్నీ చదివి ఏం తెలుస్తుంది? సింపుల్ చేసుకోవాలి. అంటే నేను మీకు 1 మాట 2 మాటలలో అంత ఫినిష్ చేసేసేయాలని అనుకుంటున్నాను. అంటే ఏది ఇంపార్టెంట్ కదా. సో నేర్చుకోలే, మన ధ్యానం దాని వైపు పోలే, ఏమవుతుంది? వేస్ట్ అయిపోతుంది అని ప్రభు చెప్పాడు. సో ఫస్ట్ ఏం చేయాలి? మనం బైబిల్ తీసుకొని ప్రభువా నీ ఆజ్ఞలు ఏంది, ఆజ్ఞలన్నీ రాయండి, నాకు రాసి తీసుకురండి. ఎవరినైనా కానీ రాసి తీసుకురామన్నట్టు. ఏం మాట్లాడొద్దు అండి పాస్టర్, మీరు ఆజ్ఞలు రాసి ఇవ్వండి. ఏ ఆజ్ఞలు ఉన్నాయో చూద్దాం. అవన్నీ ఆజ్ఞ చూపెట్టమనాలి. మనం ఏం చేయాలి? ఇప్పుడు ఏదైనా చెప్పవచ్చు. ఇప్పుడు నేను మీకు ఆజ్ఞ, ఆదివారం దినం ఆరాధన చేయండి, ఆజ్ఞ ఏంది? ఆజ్ఞ ఏం చేసిండు? దేవాను మంచోని అన్నాడు. దేవుడు మంచోడే, కానీ ఏం చేయమన్నాడు అన్నది ఇంపార్టెంట్ కదా. ఇప్పుడు ఆయన రాసింది ఏంది? దేవాను మంచోనివి, నా ప్రాణం మరణంలో నుండి కాపాడుతావు. ఓకే, చాలా మంచిది. అలాగనే ఆయన కూడా కొన్ని ఆజ్ఞలు రాసిండు. భక్తి అంటే ఏంది అని రాసిండు. ఓకే, మనకు 37వ కీర్తనలో చూడండి, మంచి క్వశ్చన్. చిన్నపిల్లలారా యెహోవా యందు భయభక్తులు నేను నేర్పిస్తా అని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? దావీదే చెప్పిండు. చెప్పండి, ఇప్పుడు మీరు చదవండి 37వ కీర్తన 11వ వచనమా 8, 9 ఒకసారి చదవండి. ముప్పై 37వ కీర్తన అనుకుంటా, లే 34:11 34 చిన్న పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఎవరు రాసిండ్రు ఈ కీర్తన? ఒకసారి చూడు. దావీదు అబీమెలెకు దావీదు రాసిన కీర్తన కదా. ఓకే, ఇప్పుడు చెప్పు.
పిల్లలారా ఆ, మీరు వచ్చి నా మాట వినుడి. ఉమ్, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పెదను. ఉమ్, బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా? ఉమ్, మేలు నందుచు ఉమ్. అనేక దినములు బ్రతుక గోరువాడెవడైనా నున్నాడా? ఏం చేయమన్నాడు దావీదు? నువ్వు బ్రతకగోరాలని అనుకుంటున్నావా? మేలు నొందుచు ఎక్కువ దినాలు బతకగోరాలని అనుకుంటున్నావా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను ఫస్ట్ ఏం చేయాలి? చెడ్డ మాటలు చాలా మంది చెప్తారు, స్తుతి వాడతారు, బయట చూడాలి. కోపం వచ్చినప్పుడు అన్నీ దాంట్లో పిహెచ్డి చేసిండ్రు. ఏ తిట్టుకి ఏ తిట్టు కలిపి తిడితే అందులో రైమింగ్ ఉంటుంది, మజా వస్తుంది అని తెలుసు కదా. అన్నీ అట్లా రైమింగ్గా తిట్టగలుగుతారు. తిట్టి అంటే మొదట ఏం చేయొద్దు, నైనా నువ్వు తిట్టుడు మానేసి 40 దినాలు ఉపవాసం ఉన్నావేమో, ఓకే ఉన్నావు, తిట్టుడు మానేయాలి. ప్రార్థన చేస్తున్నామేమో, బల్లలో పాలు పొందుతున్నామేమో, దశంభాగాలు ఇస్తున్నామేమో, చర్చి కట్టేసినామేమో, గంపలు మోసినావేమో, కానీ తిట్టుడు మానేసినవా? ఇప్పుడు మోసినా అంటే గంపలు మోసినా అని చెప్తారు కదా. బబ్బులు నువ్వేం చెప్తావు? గంపలు మోసినావా చర్చి కట్టడానికి? చర్చి కట్టడానికి అంటున్నా. పర్మిషన్లకు తిరిగినావా? తిరిగినావు, ఓకేనా. ఉపవాసం ఉన్నావా? ప్రార్థన చేసినావా? తిట్టుడు మానేసినావా? ఏం ప్రయోజనం కదా. చెప్పాలి మనం లేచి, ఏం ప్రయోజనం? ప్రభు ఏమన్నాడు? అరే ఫస్ట్ మందిరం కట్టండి, పర్మిషన్ తీసుకురండి, చర్చి కట్టాలి, నాకు ఆజ్ఞ కావాలి. ఏం కావాలి? ఆజ్ఞ కావాలి. సో మనకి ఆజ్ఞ లేనిది మనం ఏమని చేసినాం అనుకో, లేనిది ఎక్కువ ఉన్నది, చెప్పింది తక్కువ ఉన్నది. ఇప్పుడు క్రిస్మస్ అన్నది అనుకో, నాకేం బాధ లేదు, మీరు ఎంత పెద్ద స్టార్ అన్నా కట్టుకోనరి, ఏమన్నా కట్టుకో, ఆజ్ఞ ఏమన్నా ఉన్నదా? దాన్ని చేయమనండ్రి, ఏం చేస్తారు? చెయ్యొద్దనండ్రి, ఎంత ఆర్గ్యూ చేస్తారు, ఏం తెలుసు, యూజ్లెస్ ఫెలో ఉన్నాడు, ఆడికేం తెలుసు అని అంటారు. నాకేం బాధలు లేవు, చెప్పింది మొదలు చేయండి, తిట్టుడు మానండ్రి. స్టార్ పెద్దది కడతారు చూసిన నేను, తర్వాత నన్ను తిట్టండ్రి, ఏం బాధ లేదు. వేస్ట్ ఫెలో అనండ్రి, ఏం బాధ లేదు. కొట్టండ్రి, ఏం బాధ లేదు. స్టార్ పెద్దది పెట్టుకొని చర్చి కాగానే సండే కాగానే తిట్టుకొని ఏం ప్రయోజనం? నన్ను తిట్టి కూడా ఏం ప్రయోజనం? చెప్పింది మొదట చెయ్యండి కదా. ఇప్పుడు నేను ఏమంటున్నా, ఏది ఇంపార్టెంటో దాన్ని ముందుగాల చెయ్యండి, అంతనే పరలోకాన్ని పోనీకి. ఒకవేళ మీరు అలా చేయలే, నరకానికి పోతారని చెప్తున్నా, అంతనే. ఎవరు చెప్పిండ్రు? ప్రభు చెప్పిండు, అంతనే సింపుల్. నేను చెప్పింది కాదు. ఒకడు నా మాట వినకపోతే, ఆజ్ఞలను గైకొనకపోతే పాపము, పాపం వలన వచ్చే జీతం మరణము. నన్ను ప్రభు అనుట వేస్ట్. ఎందుకంటే చాలామంది అలా ప్రభు అన్నారు, దయ్యాలను వెళ్ళగొట్టిండ్రు, ప్రవచించిండ్రు, అద్భుతాలను చేసిండ్రు, కానీ వారు ఎక్కడ పోతున్నారు? మీకు ముందుగానే చెప్పినా అని చెప్తాడు. ఫినిష్. సో ఇక్కడ దావీదుని గురించి చెప్తే, దావీదు ఆజ్ఞలు ఉన్నాయి, కీర్తనలో కూడా ఆజ్ఞలు చూడండి, ఆజ్ఞలను చూడండి, ఏం చెప్పిండు అనేది ఆజ్ఞ కావాలి కదా. ఇక్కడ ఏమన్నాడు? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానము వెదకి దాని వెంటాడుము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. ఇప్పుడు మన టంగ్ కంట్రోల్ చేసుకోమన్నాడు. భక్తి అంటే ఏంది? టంగ్ కంట్రోల్ చేసుకోవాలి. టంగ్ కంట్రోల్ చేసుకోకుండా నేను భక్తిని అంటే నడవరు. సో అట్లా కీర్తనలో ఎన్నో ఆజ్ఞలు ఉన్నాయి, ఓకేనా. ఆ ఆజ్ఞలను వెతకాలి మనం. ఏం ప్రాబ్లం లేదు, అంటే చేస్తే మంచిది. ఎందుకంటే ప్రభు మన నిమిత్తం ప్రాణం పెట్టిండు, ఓకే. ఇది ఎట్లుంటుందంటే, ప్రభు మన నిమిత్తము ప్రాణం పెట్టింది దేని కొరకు? దేని కొరకు ప్రాణం పెట్టింది? దేని కొరకు అంటే మనం ఆయనలాగా మారాలి.
ఆయన లాగా మారకుండా ప్రభా గ్రేట్, నువ్వు కిడ్నీ ఇచ్చినావు, నాకు ప్రాణం ఇచ్చినావు, బ్లడ్ ఇచ్చినావు అన్నాం అనుకో, అది అది ఇప్పుడు పర్పస్ ఏంది? ఇప్పుడు ఉదాహరణకి అనుకుందాము, ఒక కుమారుడికి కిడ్నీ ఫెయిల్ అయింది, తాగి తాగి లివర్ ఫెయిల్ అయింది, కిడ్నీ ఫెయిల్ అయింది. తల్లిదండ్రులు ఏమైంది, ప్రేమించి వాళ్ళ కిడ్నీ ఈయనకి ఇచ్చిండ్రు. ఇచ్చేయమన్నారు, అరే బాబు తాగకరా అన్నారు. బాబు తాగకరా, తిరగకరా, మంచిగా చదువుకోరా అన్నారు. పొద్దుగాలు లేవగానే కిడ్నీ ఇచ్చినావు, థ్యాంక్ యూ మమ్మీ అని సాయంత్రం పోయి తాగిండు అనుకో, తల్లిదండ్రులు హ్యాపీ, పొద్దుగాలు లేవగానే నా కొడుకు థ్యాంక్ యూ చెప్తాడు, నాకు సాయంత్రం తాగుతాడు, మంచి కొడుకు అండి నా కొడుకు అని అంటారా? వాళ్ళు అరే నన్ను ఏం థ్యాంక్ యూ చెప్పకరా బాబు, దండం పెడతా నీకు, తాగకు నువ్వు అట్లా అంటారా లేదా మీరు? కిడ్నీ ఇచ్చింది దేనికి? నువ్వు తాగకని. అట్లా ప్రాణం పెట్టింది దేనికి? మనం ఆయన పోలికలో మారాలని, ఆయన పోలికగా మారుకుంటా నేను థ్యాంక్ యూ అని దినం చెప్పినా, దినమెల్లా పాడినా ఏం ప్రయోజనం నాకు? సో దీన్ని అర్థం చేసుకోవాలి, పర్పస్ దేనికి పెట్టిండు. స్తుతిస్తే మంచిది, ముందు నా పర్పస్ ఆయనలాగా మారి ప్రభా నువ్వు గ్రేట్, ఎస్ గ్రేట్, ఎవరు అంటున్నారు కాదని, నేను అంటా. కానీ పర్పస్ ఏంది? మొదట ఏం చేయాలి? నువ్వు తాగుడు మానాలి, అంటే పాపం మానాలి. నీ దేవుని ఇష్టం ఏంది? నువ్వు ఫస్ట్ పాపం మాను, పాపంతో పోరాడు, నువ్వు డైవర్ట్ కాకు ఇటు అటు. ఫస్ట్ పాపంతో పోరాడు, పాపంని వదిలిపెట్టేసి నువ్వు నన్ను స్తుతించుకుంటా, నాకు ప్రార్థన చేసుకుంటా, లేనివన్నీ కావాలని. క్యాన్సర్ పెట్టినాడు, నువ్వు డాక్టర్, ఆయన మంచి డాక్టరే, నువ్వు క్యాన్సర్ది తర్వాత పెట్టు, కానీ నేను ఇల్లు కట్టుకోవాలి, ముందుగా పైసలే తీయి, ఫారిన్ పోవాలి, నేను ఆడ స్టడీ చేయాలి, పైసలే తీయి అంటే అది దానికి అర్థం ఏమున్నది? దేవుని దగ్గరికి పోతే ముందుగా పాపంకి ట్రీట్మెంట్ తీసుకోవాలి, తర్వాత పైసలు అడుగు. ఆయన తర్వాత ఏం సిద్ధపరిచిండు? వెండి బంగారాలతో ఉన్న పరలోకాన్ని సిద్ధపరిచాడు ఈయనకే. నువ్వు ఆ ట్రీట్మెంట్ తీసుకోకుండా నువ్వు ఎన్ని దినాలు బతుకుతే ఏం ప్రయోజనం? డాక్టర్కి బాధ ఉండదా? అరే ఈయనకి క్యాన్సర్ ఉన్నది, సస్తాడని అది అర్థమైతే లేదు, వీడు పైసలు అడుగుతున్నాడు ఏంది, పెళ్లి చేసుకుంటా అంటాడు ఏంది అనుకోడా? సో ముందుగా దేనికి ట్రీట్మెంట్ తీసుకోవాలి? క్యాన్సర్ అంటే పాపంకి. మనం ఏం చేస్తున్నాం? దానికి ట్రీట్మెంట్ తీసుకోకుండా లేనివన్నీ అడుగుతున్నాం, కావాలనుకున్నాం. ఇచ్చినా కానీ ఏం ప్రయోజనం? ప్రయోజనం ఏం లేదు కదా. దేవుడు ఇయ్యడా? ఆయన ఎల్సాడా? ఇస్తాడు, కానీ ముందుగా ట్రీట్మెంట్. సో ఏమంటున్నాడు ఆ ట్రీట్మెంట్లో? నువ్వు ఫస్ట్ నా మాటినైనా నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది, నేను సాల్వ్ చేస్తా, కానీ ఫస్ట్ నువ్వేం చేయి? నా మాటిను, అది నీకు ఇంపార్టెంట్. నువ్వు బాగా కావాలంటే నన్ను స్థితించుట కంటే, ప్రార్థన చేసేట కంటే, ఉపవాసం ఉండుట కంటే నా మాట విను నేర్చుకో ఫస్ట్ నువ్వు అని అంటా ఉన్నాడు. అది మనం ఫస్ట్ నేర్చుకోవాలి, అది మన మొదటి పాఠం, అది ఫస్ట్ నేర్చుకోవాలి. మిగిలినవన్నీ సెకండరీ. సెకండరీ ఏం చేయమన్నాడు? నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించమన్నాడు, అది సెకండ్. థర్డ్ ఏం చేయాలి, ఫోర్త్ ఏం చేయాలి, ఫిఫ్త్ ఏం చేయాలి, మెల్లమెల్లగా నేర్చుకుందాం కదా. అట్లా మీరు ఏది చదివినా ఏం చదవాలి? ఆజ్ఞలు చదవాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క లెసన్ మీరు క్వశ్చన్ అడగవచ్చు, ఎన్నన్నా క్వశ్చన్స్ అడగండి మీరు, ఓకేనా? ఎందుకంటే నేను కూడా మారుమనసు పొందుతా, ఒకవేళ రాంగ్ అయితే. మీరు ఎన్ని క్వశ్చన్స్ కావాలన్నా అన్ని క్వశ్చన్స్ అడగండి, వేరే వాళ్ళని అడగండి, రాసుకొని తీసుకురాండి, ఓకేనా? ఇప్పటి నుంచి ఏం చేయాలి? ఇంపార్టెంట్ అయింది మాట వినాలే. దేనికంటే ఎక్కువ? స్తుతించుట కంటే ఎక్కువ, పాట నేర్చుకున్నట కంటే ఎక్కువ, వాయించుట కంటే ఎక్కువ, కానుకలు ఇచ్చుట కంటే ఎక్కువ ఏం నేర్చుకోవాలి? మాట వినుట నేర్చుకోవాలి. ఒకవేళ మాట వినకుండా, ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపం, ప్రేమించుట అంటే ఏంది? ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఆజ్ఞాతిక్రమం పాపం అనేది ఉన్నది. మొదటి యోహాను పత్రిక అంటే తెలవాలే కదా, బైబిల్లో ఉన్నది ఎక్కడున్నది అని చెప్పాలి కదా.
అవునా బాబులు? ఎక్కడున్నది? మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనమా చూద్దాం మనం. ఉందా? చదవండి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమం. ఇంకా పైనుంచి చదవండి కొంచెం. ఆయన యందు ఈ నిరీక్షణ పెట్టుకొనిన ప్రతి వాడును ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తన్ను పవిత్రునిగా చేసుకొనును. పాపము చేయి ప్రతివాడును ఆయనను ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీయో లేదు. ఆయన యందు నిలిచిండిన వాడెవడును పాపము చేయడు. చూడండి, మనకు చక్కగా చెప్పబడి ఉన్నది ఏంటంటే పాపములు తీసివేయనికే వచ్చిండు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వలన వచ్చు జీతం మరణం అని ఎక్కడుంది? ప్రకటనలుందా? రోమీలకు రాసిన పత్రిక. అంటే ఇవే మనకు తెలియదు అనుకో, అడిగితే మీరు చెప్పాలి కదా, అరే నైనా ఇట్లున్నది = ఎంత సింపుల్గా ఉన్నది ఇది. మనమంతా ఇప్పుడు ఏం చేసిన, నేను గుర్తించి ఒక చిన్న దాంట్లో చెప్పినది నైనా మీకు ఏది ఇంపార్టెంట్ అని గంతనే. ఇప్పుడు రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం చివరి మాటలో ఉందా? పాపం వలన వచ్చు జీతం మరణం అని 6వ అధ్యాయంలో ఉందా? చూద్దాం. 6వ అధ్యాయంలో చదవండి పాప. ఏలే అనగా పాపము వలన వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవం. చాలు. ఇప్పుడు మనకేమున్నది? పాపం వలన వచ్చే జీతం మరణం. ఇప్పుడు దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట. ఆజ్ఞలను గైకొనకపోతే పాపము. పాపం వలన వచ్చే జీతము మరణం. అంతేనా? సింపుల్ అయిపోయింది కదా స్టోరీ. ఇంకా వేరేమైనా చేసినా మనం పరలోకానికి పోతామా? పోము. ఫస్ట్ ఆజ్ఞలను గైకొనాలి, పాపం చేయొద్దు. పాపం చేస్తే ఏమొస్తుంది అన్నాడు? అధిక కీడు వస్తుంది అన్నాడు. ఎవరు చెప్పిండ్రు? యేసుక్రీస్తు ప్రభు చెప్పిండు. ఇది ఎక్కడ చెప్పిండు? మన యోహాను సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో చెప్పిండు. ఏమని? ఇక్కడ 38 సంవత్సరాల నుంచి పక్షవాయువుతో బాధపడుతున్న ఒక వ్యక్తి. దానికంటే భయంకరమైంది ఏం లేదు. 38 సంవత్సరాలు అంటే చాలా భయంకరమైంది. ఓకేనా? ఆయనని మళ్ళీ కనుగొని ఏం చేస్తాడు? ఆయనకు చెప్తాడు, అధిక కీడు రాకుండా. అమ్మో, ఇది అంటే జర తీసుకుని అధిక కీడు దేనికంటే 38 years. ఇప్పుడు మా అమ్మని చూస్తున్నా నేను, ఆ బాధను చూస్తే నాకు బాధ అనిపిస్తున్నది. ఎందుకంటే మా అమ్మ ఎంత వీక్ అయిపోయిందంటే దోమ కరిస్తే కొట్టుకోలేకపోతుంది. ఆ కరిస్తే ఏం చేస్తుంది? మధ్యరాత్రి అరే దోమ కరుస్తుంది నానా అని పిలుస్తుంది. నేను పోయి దాన్ని కొట్టాలి. కరుస్తుంది కానీ బలం లేదు. 38 సంవత్సరాల నుంచి పక్షవాయు అంటే ఈగలు, దోమలు, చుచ్చు అక్క అంత చేసుకొని పొరులు. ఇంకెట్లుంటాడు? బ్రష్ చేయాలి. ఎట్లుంటాడు? ఎవరు బ్రష్ చేపిస్తారు? ఆయనను తీసుకపోయి ఏనికి ఎవరు లేరు అంటున్నాడు. ఆ బాధ ఎట్లుంటుందో ఒకసారి చూడండి. దురద, గోకుడు, దోమలు, ఈగలు. ఒకసారి ఆలోచించండి సీన్. 38 years నుంచి బాధపడుతున్నాడు. ఆ బాధ సరిపోకుండా పాపం చేస్తే ఏమొస్తుంది అంటున్నాడు? అధిక కీడు అంటే ఏది? 38 years ఆఫ్ సఫరింగ్ కంటే ఎక్కువ కీడు వస్తుంది. ఎవరు చెప్పిండ్రు? ఇదిగో స్వస్థత నొందితివి. మరీ ఎక్కువ కీడు రాకుండా నువ్వు వెళ్ళి ఏం చేయకు, పాపం. అమ్మో ఎంత డేంజర్ చూడు. నేను స్వస్థపరిచినా అని ఎంతమంది సాక్ష్యం చెప్తారు? 100కి 100 చెప్తారు. కానీ పాపం చేస్తుండ్రా, తిట్టుడు మానిండ్రా, కోపం మానిండ్రా, స్వార్థం మానిండ్రా, గర్వం మానిండ్రా, అసూయ మానిండ్రా, మాలలే చూస్తున్నా నేను. మాంత బేష్ మంచిది, నేను చాలా సంతోషిస్తున్నాను. ఒకవేళ మానకుంటే నరకానికి పోతామని చెప్తుండు. అరే స్వస్థత నన్ను వెరీ గుడ్, దేవుడు నేను చాలా ప్రేమిస్తున్నాను, డైరెక్ట్ పరలోకానికి అని చెప్పలే ప్రభు. చెప్పిండా?
పాపం చేయకమన్నాడు. వ్యభిచారంలో పట్టబడ్డ స్త్రీకి కూడా నిన్ను కాపాడినా ఓకే, కానీ నువ్వు పోయి ఏం చేయొద్దు, పాపం చేయొద్దు. క్షమించిండు, క్షమించు, ఓ ప్రభు నన్ను క్షమించిండు, కానీ ఏం చేయొద్దు అని చెప్పిండు, పాపం చేయొద్దు అన్న. ఇది 8వ అధ్యాయం 11వ వచనంలో కూడా ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయం 11వ వచనంలో. పాపం చేయకమని చెప్పిండు. పాపాలు క్షమించిండు అని మస్తు పాడతారా? పాడతారు. కానీ పాపము చేయకము అన్న ఆజ్ఞను పాటిస్తుండ్రా? ఇదేంది ఆజ్ఞ? ఈ ఆజ్ఞను పాటిస్తుండ్రా? పాటిస్తలేరు. ఎందుకు చెప్పిండు? పాపం వలన వచ్చే జీతం మరణం కనుక. పాపాలు క్షమించిండు ఆయమని, క్షమించిండు, కానీ ఏం చేయమన్నాడు? క్షమించిన తర్వాత అట్లనే బతుకుమన్నాడా? పాపం చేయకమని చెప్పిండు. అట్లనే చెప్పిండు కదా, అట్లనే చెప్పిండు. ఎందుకంటే ఆజ్ఞాతిక్రమం పాపము, పాపం వలన వచ్చే జీతము మరణము. అన్నిటికంటే ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ ఏంది? దేవుణ్ణి ప్రేమించాలి. ప్రేమించుట అంటే ఏంది? ఆజ్ఞలను గైకొనుట. ఓకేనా? క్లియరా? ఎవరికైనా నిలబడి చెప్పేస్తారా? అంటే ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు మీకు చెప్పవలసింది. ఎందుకంటే చాలామంది అమాయకులు ఉన్నారు, తెలియదు ఏది ఇంపార్టెంటో చెప్తలేరు. పిల్లలతోటి ఇప్పుడు క్రిస్మస్ నన్ను చూసి ఏం చెప్తాడంటే, యూత్ మీటింగ్లు ఇట్లా చెప్పాడు, బుగ్గలు కట్టరా అంటాడు. బుగ్గలు కడుతుంటారు. డ్రామా వేయాలి అని అంటాడు, డ్రామా వేస్తుంటాడు. పిల్లలకి పెద్దలకి. వీళ్ళేమో వంటలు వండుడు, చర్చికి పెయింట్ కట్టుడు, బుగ్గలు కట్టుడు, పాపంని జయించుట అనేది లేదు. చెప్పిన పని మొదటి చేయరా బాబు. నేను చెయ్యొద్దని ఎందుకు? నాకేమన్నా బాధలా? నాకేమన్నా కోపమా? నేను క్రైస్తవునే, నేను అట్లా బుగ్గలు కట్టినోన్నే, బుద్ధి వచ్చి అట్లా కడతలేను. నేనే పుట్టుకొచ్చిన నేను బుగ్గలు కట్టినోన్నే. అరే బుగ్గలు కట్టుట ఇంపార్టెంట్ కాదు, పాపంని జయించడం ఇంపార్టెంట్ అని తెలుసుకున్నా. నేను పాటలు వాడలేదా? పాటలు వాడినా, గిటారే సర్వం అనుకొని గిటార్ వేసుకొని తిరిగిన. కానీ బైబిల్ చదివిన తర్వాత అరే గిటార్ ఇంపార్టెంట్ కాదురా బాబు, 3 గంటలు అయితే గిటార్ వాయిస్తున్నావు నువ్వు, కానీ అబద్ధం ఆడటం మానేయలేదు అంటే, అబ్బు ప్రభువా దిస్ ఈజ్ ఇంపార్టెంట్ అని గిటార్ని తీసి పక్కకు పెట్టిన. ఏది ఇంపార్టెంట్ ప్రభు అంటాడు. గిటార్ నేర్చుకోమన్న ఆజ్ఞ లేదు కదా, ఉన్నదా? గిటార్ నేర్చుకున్న వారు ధన్యులు, పరలోక రాజ్యం వాడదంటే బాగుండు అని నేను నేర్చుకుంటే బాగుండు కదా, ఉందా చెప్పండి? నాకు బాధపడద్దు, సత్యం తెలుసుకోవాలి, సత్యమే విడుదల చేయాలి, లేకపోతే ఇట్లనే పిక్చర్లు అయిపోతారు. సో ఏదైనా ఏముండాలి? ఆజ్ఞ ఉండాలి. దేవుడు ఏం చెప్పిండు? ఫస్ట్ నాకు ఏది నేర్చుకోమన్నాడు అది ముందుగాలే చెయ్యాలి. నెక్స్ట్ తర్వాత రాని మీరు పెళ్లి చేసుకోవద్దన్నా నేను ఫస్ట్ క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని కానండి, బాధ ఏం లేదు. కానీ ఫస్ట్ ఏం చేయాలి? ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఆ ట్రీట్మెంట్కి ఏం కావాలి? నువ్వు ఆజ్ఞలను గైకొనాలి. అది గైకొనకుండా మీరు ఏం చేసినా దేవుణ్ణి ప్రేమించినట్టుగా. ఇదేంది? నంబర్ 1 ఆజ్ఞ. ఇప్పుడు మనము అలా చేయకుంటే ఏమొస్తుందని ఒక వర్స్ చూపెడతా, ఓకేనా? 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. 1 కొరింథీ పత్రిక ఎవడైనాను అందరు తీద్దాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. ఓకే. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక. చూసిండ్రా ప్రేమ ఎంత ఇంపార్టెంట్ అయింది? వాడు ఏం పడును గాక అన్నట. ఇంకేడున్నది పరలోకము ఉందా? అట్లనే మీ బైబిల్లో దేవుణ్ణి ప్రేమించకపోతే ఏమొస్తుందంట? శాపం. ఎవరికి రాస్తున్నాడో తెలుసా? ఇది ఆత్మవరాలు ఫుల్ ఉన్నాయి ఈ కొరింథీ పత్రికలు. చాలా మందికి ఆత్మవరాలు ఉన్నాయి కానీ మాట వింటలేరు. ఉన్నాయా? భాషలతో మాట్లాడుతుండ్రు. స్వస్థతలు జరుగుతున్నాయా? జరుగుతున్నాయి. కంపెనీలు నడుస్తున్నాయి అని చెప్తుండ్రా, కానీ మాట వింటుండ్రా?
ధనంని ప్రేమిస్తున్నారు, దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అంటే ధనంని ప్రేమిస్తున్నారు. వీళ్ళకు కూడా వరాలన్నీ ఉన్నాయి. చూడండి, 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలోన ఆత్మ వరాలలో తక్కువనే లేదు, వీళ్ళకి ఉన్నది. కానీ వాళ్ళకి ఏం రాస్తున్నాడు? నైనా వరాలు ఉన్నాయి కానీ నీకు ఫలం లేదు, నువ్వు ప్రభుని ప్రేమించకపోతే వేస్ట్ చూడు అంటున్నాడు. 7వ వచనమా చదవండి. గనుక ఏ కృపావరమందును లోపం లేక మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. కృపావరాలునే ఎదురు చూస్తున్నారు, కానీ ప్రేమ లేని వాడవైతే వ్యర్థుడవు. ప్రభుని ప్రేమించకపోతే శాపగ్రస్తుడవు. కృపావరాలు ఉన్నాయి, అలంకరించింది మాట్లాడతలేడు. చాలా మంది కృపావరాలు ఉన్నాయి కానీ కోపం పోతలేదు. ఏం ప్రయోజనము? నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు. సో ఇవన్నీ మీరు ఏం చేయాలి? కంపేర్ చేసుకోవాలి, చూసుకోవాలి. బైబిల్ చదివే విధానం మారిపోతుంది. లేదు, ఇట్లా వస్తూ ఉంటారు, అందులో 10% కూడా చెప్పరు, పోతారు. సో మీరు అట్లా చేసుకోవద్దు, ఓకేనా? ఇప్పుడు ప్రభుని ప్రేమించకుంటే ఏమవుతుంది? శాపము వస్తుంది అని చెప్పిండ్రు. అట్లనే ఉందా? అది కూడా మనకి దీవెనలు ఇచ్చే బదులు చెప్పాలి. నైనా ఇంత చెప్పినా మీరు ఇంటికి పోయి ప్రార్థన ప్రేమించకపోతే బాబు శాపగ్రస్తులు అవుతారని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. దీవించును గాక ఆశీర్వదించును గాక అనే ఎక్కువ ఉంది. సో మీకు అన్ని చూపించేసిన. ఇంపార్టెంట్ ఆజ్ఞ ఏంది, దాని అర్థం ఏంది, ఒకవేళ చేయకపోతే ఏమొస్తుందని చెప్పిన. అంతనేనా? ఎవరికైనా చెప్పేస్తారా నిలబడి? అన్నీ వచ్చే వారం అడుగుతా, ఎవరు చెప్తారో చూస్తా, ఓకేనా? బబ్లు, వచ్చే వారం వీరు ఎవరెవరు చెప్తారో వాళ్ళది అందరిది రికార్డు చేసి పెట్టు, ఓకేనా? ఐజక్, ఓకేనా? అందరు రెడీ కదా? అందరికి అర్థమైంది కదా? ఎవరికైనా అర్థం కాలేదా ఫుల్గా? సో అందరు చెప్పాలి. మీరు అక్కడ కూడా డిండిలో కూడా ఎక్కడ సండే స్కూల్కి పోతారో లేకుంటే ఎక్కడ అవకాశం దొరుకుతుందో ఏం దొరుకుతుందో అక్కడ నిలబడి చెప్పాలి. తెలియదు పాపం, తెలియదు, చాలామందికి తెలియదు. మీరు అడిగి చూడండి. అంటే మీరు చర్చిలో జరిగేటివి చూస్తున్నారు కదా, 10-15 సంవత్సరాల నుంచి చర్చికి పోతున్నారు కదా, ఏం జరుగుతున్నదో చూస్తున్నారు కదా, కళ్ళారా ఎటువైపు పరిగెత్తుతున్నారో చూస్తున్నారు. సో మీరు చాలా ధన్యులు, వింటున్నారు యవ్వన కాలంలో. అంటే నాకు యవ్వన కాలంలో ఇట్లా చెప్పేటోళ్ళు లేకుండే మీ వయసులో. నేను అట్లనే గిటారు వరాలు చేద్దామని ఆశ, కానీ ఏం చేయాలని తెలియదు. అందరు చేసినట్టు చేసిన, అరే ఇది చదివి ఇది ఇట్లా లేదే, ఇట్లా చేసేటట్లు లేదు, తప్పు అని. ఇవి నేను మీకు ప్రభు నాతో మాట్లాడినే మీకు చెప్తున్నా. సో జాగ్రత్తగా ఉండండి. లెసన్ అంత అర్థమైంది, లెసన్ కాదు అంటే ప్రభు ఒక ఆజ్ఞ, వాక్యం, ఓకేనా? అంత 100కి 100% అర్థమైందా? ఏమన్నా డౌట్లు ఉన్నాయా? అంత అర్థమైందా? ఇప్పుడు టెస్ట్ పెడితే 100/100? ఓకే, మళ్ళీ టెస్ట్ మళ్ళీ వచ్చే వారం ఫస్ట్ బబ్లుతో స్టార్ట్ అవుతుంది, ఓకేనా? ఎందుకంటే మీ లీడర్ ని ముందుగాల టైడ్ చేయాలి. ఆయనని టైడ్ చేయకపోతే మీరందరూ లూజ్ అయిపోతారు. సో ఆయనని ముందుగాల మనము టైడ్ చేయాలి, ఓకేనా? సో ఓకే, ప్రార్థన చేసుకుందామా? ఎవరు చేస్తారు? బబ్లు చెయ్యి, బబ్లు ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇంపార్టెంట్ అయిన ఆజ్ఞ నేర్చుకుందాం.